ఈరోజు రెండవ అవార్డుని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెలుగు ఆర్గనైజేషన్, ఇది మదనపల్లి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది. వెలుగు ఆర్గనైజేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, వీరికి అంటే విభిన్న సామర్థ్యం గల వ్యక్తులు అంటారు. ఈ రోజుల్లో మనం కొన్ని పదాలను వాడట్లేదు కాబట్టి నేను సరైన పదాలని ఉపయోగిస్తున్నాను. విభిన్న సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులకి వీరు సేవ చేస్తున్నారు. అయితే ఈ సేవ గురించి ఒకటే మాట చెప్తాను. మనలో ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఏది లేదు. ఆడైనా మగైనా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి సంపాదన వారు సంపాదించుకోవాలి, ఎవరికి తక్కువ కాకుండా తలెత్తుకుని తిరగాలి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. సో నిజంగా ఎబిలిటీ ప్రాబ్లం ఉండి కూడా ఇలా చెయ్యగలగాలి అంటే చాలా 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 వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. విద్య అనేటటువంటి వెలుగుని ఈ వెలుగు ఫౌండేషన్ వారు వీళ్ళందరికీ అందించి అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపారు. ఆ వెలుగు ఫౌండేషన్ వారికి సంబంధించినటువంటి ఏవీని చూద్దాం ఒక్కసారి. వెలుగు సంస్థ 1997వ సంవత్సరంలో స్వర్గీయ పద్మజ మరియు ఆమె భర్త ఎం ఉదయమోహన్ రెడ్డి గార్ల స్వయం కృషితో శ్రీ టిఎన్ రఘునాథ్ రెడ్డి గారి అమృత హస్తాలతో 15 మంది దివ్యాంగులతో ప్రారంభించబడి కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ముఖ్యంగా పత్రికా విలేకరులు మరియు ఎంతో మంది ఐఏఎస్ అధికారులు మరియు కడప కోటిరెడ్డి గారి కుమారుడు శ్రీ కె జయభారత్ రెడ్డి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మరెందరో మంచి మనుషుల అండదండలతో వెలుగు సంస్థ అంచలంచలగా ఎదుగుతూ ప్రస్తుతం 150 మంది దివ్యాంగులు మరియు 60 మంది వృద్ధులకు సేవలను కొనసాగిస్తున్నది మన వెలుగు సంస్థ. మానసిక వికలాంగులైన పిల్లలను తమ శాపంగా భావించే తల్లిదండ్రులను ఓదార్చి వాళ్లకు కూడా బరువైపోయిన బుద్ధిమాంద్యత పిల్లలకు నేనున్నానంటూ అమ్మ ఒడిలా సుమారు 150 మంది పిల్లలను తమ అక్కున చేర్చుకొని వారికి ఉచిత విద్య, వైద్య మరియు పునరావాసాన్ని కల్పిస్తున్నది. మన వెలుగు సంస్థ ప్రారంభం నుండి ఇప్పటిదాకా సుమారు 605 మంది దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది మన వెలుగు సంస్థ. మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్య, మానసిక వికలత్వము, సెలిబ్రల్, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, పోలియో, మల్టిపుల్ డిజార్డర్ వంటి లోపాలు గల 160 మంది చిన్నారులకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ మరియు పునరావాస సేవలు పొందుతున్నారు. మానసిక వికలాంగుల కొరకు చేపట్టే కార్యకలాపాలు ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ టు పేరెంట్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. శాపమో పాపమో శబ్దానికి దూరమై వినికిడి శక్తిని కోల్పోయి మాట్లాడడం కూడా రాని పిల్లల కోసం అనురాగ ఆత్మీయతలనే ఆలుగా మార్చి వారికి కొత్త ప్రపంచాన్ని, జీవితం మీద కొత్త నమ్మకాన్ని కలిగించి, అలాగే 18 సంవత్సరాలు పైబడి శారీరక వికలత్వం కలిగిన పిల్లలకు ప్రత్యేక గృహాన్ని వెలుగు సంస్థ నిర్మించి అందులో వారికి ఉచితంగా ప్రత్యేక వృత్తి శిక్షణ, వైద్య మరియు పౌష్టికాహారాన్ని, పునరావాసాన్ని కల్పించుచున్నది మన వెలుగు సంస్థ. ఆదాయపూరితమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం ఇక్కడ ప్రత్యేకంగా వృత్తి శిక్షణ అందిస్తున్నారు. దాదాపు 1240 మందికి చేతి వృత్తులు అనగా డోర్ మ్యాట్స్, టైలరింగ్, అగరబత్తి, వైర్ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ, గ్రీటింగ్ కార్డ్స్ వివిధ అంశాలతో శిక్షణ అందించడం జరిగింది. తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం జీవితాంతం కొవ్వొత్తులా కరిగించి వయసుడిగిన ముసలితనం మీద పడ్డాక తన బిడ్డలకు తాము బరువైనామని, ఆదరణ ఆప్యాయతలు కరువైనాయని కన్నీళ్లు పెట్టుకుంటున్న వృద్ధ మహిళలను ఆత్మీయంగా గుండెలకు హత్తుకొని వారికి అవసరమైన ఉచిత భోజన, వైద్య సేవలను సుమారు 65 మంది వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్నది మన వెలుగు సంస్థ. చాలా మంది తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలు, అవగాహన లోపంతో తమ దివ్యాంగ పిల్లలకు సరైన పోషణ, ఆహారం అందజేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మన వెలుగు సంస్థ గొప్ప మనసున్న దాతలతో కలిసి ఈ పిల్లలకు ఉచితంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది. మన వెలుగు సంస్థ దివ్యాంగులైన పిల్లలకు ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తుంది. యోగా ద్వారా పిల్లల్లో శారీరక బలం, ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం వల్ల
మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన వెలుగు సంస్థ ద్వారా దాదాపు 2327 మంది దివ్యాంగులు బదిరులు ఉచిత సేవలు పొంది జనజీవన స్రవంతిలో స్థిరపడ్డారు. సేవకులకు, దాతలకు మా హృదయపూర్వక విజ్ఞప్తి: ఇన్ని కన్నీళ్లను తుడిచే స్థైర్యం, ఇంతటి మహాయజ్ఞాన్ని నిరంతరంగా నిర్విరామంగా జరిపించే ధైర్యం, అది ఉచితంగా, ఒక్క పైసా కూడా ఏ బాధితుల నుండి తీసుకోకుండా గత 28 సంవత్సరాలుగా మన వెలుగు సేవా సంస్థ నిర్వహిస్తుందంటే అందుకు ఒకే ఒక్క కారణం మీరు. ఎంతో పెద్ద మనసుతో అన్ని విధాలుగా మీరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మా ప్రార్థన. మీరందించే సహాయం మరెందరో దివ్యాంగులు మరియు వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపాలని, మూగవారి నోటి మాట మీరే కావాలని, మానసిక వికలాంగులను మీరే పెద్ద మనసుతో ఆదుకోవాలని, శూన్యం వైపు దీనంగా చూస్తున్న వారికి చేయూతనిచ్చి ఆదుకోవాలని అర్థిస్తూ మన వెలుగు సంస్థ మదన. వెలుగు సంస్థకి సంబంధించి శ్రీ ఉదయ్ మోహన్ రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా చెప్పట్లండి. మామూలు వాళ్ళకి సహాయం చేయడం వేరు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం ఇంకా వేరు. అలాగే వారిని సత్కరించడానికి గాను డాక్టర్ అశోక్ బోధి గారు వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ అశోక్ బోధి గారు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ వారు, బుద్ధిస్ట్ మాంక్, అలాగే పాపులర్ డాక్టర్ ఇన్ మహారాష్ట్ర. డాక్టర్ అశోక్ బోధి గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే శ్రీ గుమ్మి రామరెడ్డి గారు, సిఎండిఏ అండ్ చైర్మన్ ఏఆర్కే గ్రూప్, వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. రామరెడ్డి గారు, సిఎండి అండ్ చైర్మన్ ఏఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. అశోక్ సార్, ఆ 1 lakh చెక్ని కూడా అందించినటువంటి వారు లతారాజా ఫౌండేషన్ వారు, అలాగే లింగా గ్రూప్ వారు. అశోక్ సార్ 2 మాటలు. పహలే ఆప్. धम्मपद का एक दोहा है, दुर्लभो परिसजो नसो सब्बत जायती यथ सो जायती धीरो तू कुल सुख मदती। कुछ लोग होते हैं जिनका जन्म दुर्लभ होता है। जिस कुल में भी, जिस समाज में, जिस देश में वो पैदा होते, उस देश का, उस कुल का, उस समाज का नाम रोशन करते। उसमें से रजा फाउंडेशन के लता मेमोरी में जो कार्यक्रम चल रहा था, राजा साहब है और साहब को भी मैं नमन करता हूँ। हाँ, और आप सबको भी नमन करता हूँ। नमो बुद्धाय, नमो धम्माय, नमो संघाय, नमो बोधिसत्वाय। థ్యాంక్ యూ సో మచ్ సార్. రామరెడ్డి సార్ 2 మాటలు. థ్యాంక్ యూ రాజా గారు. సో మా అనుబంధం 23 సంవత్సరాల అనుబంధంలో రాజా గారిని చూస్తూ ఉన్నాను. అప్పుడేమో బిజినెస్ మ్యాన్లా కలిశారు, ఇప్పుడేమో గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్. సో ఎవ్రీ టైం అంటే మామూలుగా ఏంటంటే ఒక ఈవెంట్ చేస్తే పీపుల్ కమ్ టు అస్ ఫర్ ది స్పాన్సర్షిప్ జనరల్గా. బట్ ఒక్కరోజు కూడా డబ్బు గురించి కానీ ఈవెన్ బిజినెస్ గురించి కూడా వారి బిజినెస్ గురించి కూడా ఇంతవరకు నాకు ఒక్కరోజు కూడా అడగలేదు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఐ నో, అంటే వారి భార్య గారు కూడా తెలుసు. అన్ఫార్చునేట్లీ షీ హస్ గాన్ టు ద హెవెన్. సో వారి పిల్లలు కూడా ఎంతో, అంటే
జనరల్గా ఇట్లాంటి ఫ్యామిలీ అనేది రేర్గా ఉంటుంది. పిల్లలు కూడా వీరి వచ్చే ఆదాయంలో ఐ థింక్ 80%, 90% ఆఫ్ ద అంటే 90% ఈజ్ గివింగ్ టు ది సొసైటీ. ఇట్లాంటి వాళ్ళు వెరీ వెరీ నేనేదో కొన్ని అంటే ఐ మీన్ త్రూ ఆర్క్ ఫౌండేషన్స్ ఏదో చేస్తున్నాము, దానికే ఎంతో సంతోషం ఉంటుంది. వీరు చేసేది రియల్లీ వండర్ఫుల్. అండ్ ఐడెంటిఫైయింగ్ ద పీపుల్, అంటే నేను అనాథ విద్యార్థి గృహాన్ని రన్ చేసే వాళ్ళకి చెప్పాను నేను, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అంటే వెళ్ళి ఫిజికల్గా చూసి వెరిఫై చేసి దెన్ ఓన్లీ హీస్ గివింగ్. ఎవరైతే ఈ అవార్డ్స్ తీసుకుంటున్నారో ఇది నార్మల్గా ఏంటంటే మీరు వేరే అవార్డ్స్ కూడా చాలా చూసుంటారు, ఏదో ఎమోషనల్గా కొన్ని ఇస్తారు, రికమెండేషన్లో కొన్ని ఇస్తారు, అవన్నీ ఉంటాయి. బట్ లతా రాజా ఫౌండేషన్ అవార్డు తీసుకుంటారంటే డెఫినెట్గా దట్స్ మోస్ట్ వాల్యుబుల్ అవార్డ్ అండి. సో ఐ మీన్ కీప్ ఇట్ అప్, సేమ్ వే ఇదే కంటిన్యూ చేస్తుండండి. 19th ఎడిషన్ అంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ ఆల్వేస్ ఈ కీప్ మీ ఇన్ అంటే లూప్. వారి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వరప్రసాద్ రెడ్డి గారు, నేను వీరందరూ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్లీ వీఆర్ ఆర్క్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ. సో వీఆర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వెలుగు ఫౌండేషన్కి సంబంధించిన ఈ అవార్డుని అందుకున్నటువంటి ఉదయ్ సార్, మీరు కూడా 2 మాటలు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి లతా రాజా ఫౌండేషన్ వారు, ఎంతోమంది సహృదయులు, ఎంతో సేవా దృక్పథం ఉన్నటువంటి హృదయులు, స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి ఈరోజు ఇంత ప్రోగ్రాంను అరేంజ్ చేసినటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంతోమంది, ఎంతో గొప్ప దాతలు, గొప్ప మనసున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి టైం వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకందరికీ ప్రత్యేక కృతజ్ఞతాబంధులు. ముందుగా స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి ఈరోజు తన భార్య పేరు మీద ఇంత పెద్ద ప్రోగ్రాం ప్రతిరోజు చేస్తున్నారంటే 100కో 1,00,000కో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ రాజా గారు, ఇతనికి ఎప్పటికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు నూరేళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద స్టేజ్ మీద మేము పిలుస్తారని చెప్పి కూడా మేము అనుకోలేదు. మమ్మల్ని గుర్తించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్, ఇంకొక చిన్న విషయం ఉందండి సార్. మీరు ఇప్పుడు వీరికి మేము ఏం చేస్తున్నామంటే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. వారు అక్కడ డిస్ప్లే చేయడానికి అవార్డు తీసుకున్నది. దాన్ని బంతే సద్ధరికత గారు వచ్చి ఆ సర్టిఫికేట్ అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన కరెన్సీ నోటు ఇందాకే చెప్పాం కదా, సర్ప్రైజ్ది. వాళ్ళు ఎస్టాబ్లిష్ డేట్కి ఆ కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ 1 ఉంటుంది. అది బాంబే నుంచి కలెక్ట్ చేసాం. అనిల్ బీదర్ ఆ వారిని వచ్చి అది అందించవలసిందిగా కోరుచున్నాం. అనిల్ కుమార్ బీదర్. వెలుగు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఆ కరెన్సీ నోట్ పైన ఉంటుంది సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదే సర్ప్రైజ్ సార్. థ్యాంక్ యూ సార్.